ప్రియమైన నా ఆత్మ బంధువులకు, విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ రాజశ్యామలాదేవి కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశి ఫలాల్లోకి వెళ్లే ముందు మనం ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 23వ తేదీ ప్రదోష వేళలో మాఘ పౌర్ణమి నాడు రాజశ్యామల సహిత మహాకాళ భైరవ హోమం మన పీఠంలో ఎప్పట్లాగే జరుగుతుంది. చాలామంది భక్తులు మన పీఠంలో ఈ హోమంలో పరోక్షంగా పాల్గొని అనేకమైనటువంటి ఫలితాలు పొందటం జరిగింది. అలాగే అందరూ కూడా చాలా బాగున్నారు, అందరూ ఇంకా బాగుంటారు. మీరు కూడా ఎవరికైనా సరే ఎటువంటి దోషాలున్నా, మీ నక్షత్ర దోషాలు కావచ్చు, శనికి సంబంధించిన దోషాలు కావచ్చు, అధికార ప్రాప్తి కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రమోషన్ కావచ్చు, వివాహం గురించి ఏ సమస్య అయినా సరే ఇటు రాజశ్యామలాదేవి అటు కాలభైరవుడు ఇద్దరూ కూడా అందరినీ రక్షిస్తారు. తప్పక అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కు వివరాల కోసం మీరు మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మన వాట్సాప్ ఛానల్ను కూడా ఫాలో కండి. అలాగే మనం హోమం అయిన తర్వాత ఎప్పట్లాగే ఈ హోమ ఫలితం కోసం మనం ఎవరికైతే ఆకలితో ఉంటారో వారందరికీ కూడా అన్న ప్రసాద సేవ కూడా చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించగలరు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రద్ధతో వినాలి. ఎప్పుడు మనకు అనేకమైనటువంటి బాధలు ఉండొచ్చు, లేకపోతే ఆనందం ఉండొచ్చు, కానీ మన కర్మను తొలగించేది మనం చేసే సేవే. అనుకుంటారు మనకెందుకులే ఈ సేవా కార్యక్రమం చేయాలి. మీ అందరికీ తెలిసిందే, మనం ఒక పిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని ఆల్రెడీ నడుపుతున్నాం. అందులో 60 మంది పిల్లలు ఉన్నారు. మరలా ఇక్కడ కూడా ఈ పీఠంతో పాటు ఒక ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా కొంతమంది తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, లేకపోతే సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి బాగా పేద స్థితిలో ఉన్న పిల్లల్ని చేర్చుకోవాలనుకుంటున్నాం. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మన భక్తుల ద్వారా మీరు ఎవరైనా సరే మన భక్తులు రెఫర్ చేసినట్లయితే తప్పకుండా మన ఆశ్రమంలో చేర్చుకొని వారిని మంచి విద్యాబుద్ధులతో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి 60 మంది పిల్లలు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. అలాగే ఇక్కడ పిల్లల్ని కూడా చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి వారందరినీ కూడా ప్రయోజకులను చేయాలి. అది మనందరి బాధ్యత. సామాజికంగా మనం ఒక బాధ్యతగా తీసుకుందాం. మీకు ఎవరైనా సరే అలాంటి పిల్లలు ఉన్నట్లయితే మీరు రిఫర్ చేయండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు మా వాళ్ళు సంప్రదించడం కూడా జరుగుతుంది. మీ అందరూ కూడా ఇటువంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరొక విషయం ఏమిటంటే, ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఈ వీడియో పరిహారాల్లో అంటే చివరిలో శివతంత్ర గాయత్రి మంత్రాన్ని ప్రత్యేకించి ఇవ్వబోతున్నాను. తప్పక పఠించినట్లయితే మీ అందరికీ మంచి జరుగుతుంది. అలాగే మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను. అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ భైరవుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడా పొందండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి ఫిబ్రవరి 16 నుంచి 29 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ముఖ్యంగా ఈ రాశి వారికి రాశ్యాధిపతి కుజుడు ఉచ్చస్థానంలోనే కొనసాగటం వలన శుభ ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే లాభస్థానంలో రవిశనులు ఉండటం కూడా ప్రభుత్వ పరంగా ఎవరికైనా బకాయిలు కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా అందుకోవాల్సి ఉన్నా అందుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ ఆలోచనలు కూడా ఏదైతే మీరు సాధించాలి, ఏదైతే మీరు చేయాలి అనుకుంటారో చాలా పట్టుదలగా చేయటం జరుగుతుంది. అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగానే సజావుగానే పూర్తి చేయగలుగుతారు. నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలాగే కొంతమంది మీ స్నేహితులు కానీ ఆప్తులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే
వారు ఏదైనా సమస్యల్లో బాధపడుతూ ఉంటే మీకు మీరుగానే తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తారు. మీ సహాయ సహకారాలు మీ స్నేహితులకు లేదా మీ ఆప్తులకు అందించడం కూడా జరుగుతుంది. భూ సంబంధిత వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. అలాగే దూర ప్రయాణాల వలన కాస్త అలసటకైతే గురవుతారు. కోర్టు వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా అనుకూలంగానే ఉంటుంది. రుణ ఒత్తిడి కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యుల కోసం కాస్త ఖర్చులైతే ఎక్కువ అవుతూ ఉంటాయి. వాటిలో కొంత అనవసర ఖర్చులైతే ఉంటాయి. వాటిని నియంత్రించడం చాలా అవసరం. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, గురువుగారు కుటుంబంలో ఖర్చులన్నీ అవసరమే కదా అని. కాదండి. కొంతమంది అవసరం లేకపోయినా సరే, సమయం సందర్భం లేకపోయినా ఖర్చులు పెట్టేస్తూ ఉంటారు. అక్కర్లేదు. కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు మగవారిని నియంత్రిస్తూ ఉంటారు వద్దండి అని. కొంతమంది మగవారు ఏమీ చేయలేక ఆడవారి మాట కాదనలేక కూడా ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. ఇక నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వచ్చిన వాటిని మీరు మిస్ చేసుకోకుండా వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచిది. రాజకీయ నాయకులకైతే అంతా బాగుంది. ప్రత్యర్థులను కూడా మీరు ఎదుర్కోవడంలో నిష్ణాతులుగానే ఉంటారు. ప్రణాళికాబద్ధంగా మీ యొక్క పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులకు కూడా అనుకూల ఫలితాలే ఉన్నాయి. మీకు కూడా చాలా బాగా అనుకూలంగా ఉంది. అలాగే ప్రమోషన్ కోసం ఏదైనా ప్రయత్నాలు ఉంటే చేయటం మంచిది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. మీ పనితీరు కూడా మీ చుట్టుపక్కల అంటే మీ కొలీగ్స్లో కూడా మంచి ప్రభావితం చూపిస్తారు. అలాగే మీరు చేసేటువంటి కొన్ని పనులు వారందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగానే ఉంటాయి. వృత్తి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. నూతన పెట్టుబడులకు మంచి సమయంగానే చెప్పాలి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది. కొత్త ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో మాత్రం కొంత లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా కొంత అనుకూలంగానే ఉంది. అలాగే పౌల్ట్రీ ఆక్వా రంగంలో ఉన్నవారికి కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి. లాభాలు వస్తాయి. బిల్డర్స్ కూడా సేల్స్ బాగుంటుంది. మరి చిరు వ్యాపారస్తులకు కూడా శ్రమకు తగిన గుర్తింపు కానీ లాభం కానీ వచ్చేటువంటి పరిస్థితులే ఉన్నాయి. కళారంగంలో వారికి కూడా సన్మాన సత్కారాలు కూడా లభించే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. మహిళలకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానం వలన మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో కూడా మీ మాటకు గౌరవం పెరుగుతుంది. అన్ని రకాలుగా మహిళలకి సానుకూలంగానే ఉంది. ఇక విద్యార్థులకైతే ఇది శుభ సమయం. పోటీ పరీక్షల్లో తప్పక విజయం సాధిస్తారు. చిన్న చిన్న అబ్స్ట్రక్షన్స్ వచ్చినప్పటికి కూడా అన్నీ బాగానే ఉంటాయి. మీరు దూసుకుపోయేటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి అయితే పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే చివరి వారంలో మాత్రం అంటే నెలాఖరులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. కొద్దిగా కేర్ అయితే తీసుకోండి. ప్రేమికులు ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే మీ ప్రేమ కాస్త గతకల్లో పడేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు 16, 18, 26 బాగున్నాయి. అలాగే 22, 23, 29 తేదీల్లో కాస్త నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. మరి మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి. విజయాలు సాధించండి. ఈ రాశివారు సూర్యగ్రహానికి శనిగ్రహానికి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. సూర్యగ్రహానికి ఓం భాస్కరాయ విద్మహి మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. శనిగ్రహానికి ఓం శం శనయే నమః. అలాగే ఇందాక నేను మీకు చెప్పాను కదా శివతంత్ర గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని మీ అందరికీ ఇస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇది నిరంతరం పఠించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మహేశాయ విద్మహి వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం కూడా 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించాలి. అలాగే ఈ మంత్రాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వటం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా పఠించినట్లయితే అలాగే
మన ఇష్టదైవం కాళభైరవుడు. కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా అందరూ ప్రతినిత్యం పఠించండి. ఆ భైరవుని ఆశీస్సులు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.